సో ఈరోజు మా పీజీలో ఎలా వండుతారో, ఒక హాస్టల్లో ఫుడ్ ఎట్లా ప్రిపేర్ చేస్తారనేది ఈ వీడియోతో చూపించబోతున్నాను. సో లాస్ట్ వరకు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీకు క్లారిటీగా తెలుస్తుంది ఎట్లా వండుతున్నారు, ఏమేమి వేస్తున్నారు అనేది. సో స్టార్టింగ్ అయితే ఆయిల్ వేసేసి మొత్తం బిర్యానీ మసాలాలు వేసేస్తున్నారు అనమాట. ఈరోజు వెనస్డే కాబట్టి చికెన్ కర్రీ చేస్తున్నారు మాకు. మా హాస్టల్ అయితే బాగానే చేస్తున్నారు, అనుకున్నంత బ్యాడ్ ఏం కాదు, కొంచెం బాగుంది, హైజీన్గానే ఉంది. బయట హాస్టల్స్లో ఇంకా బ్యాడ్ టాక్ అయితే ఉంది. సో అయితే జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే నీట్గానే చేశారు, ఫ్రెష్గానే అప్పటికప్పుడు చేసి మంచిగానే వేస్తున్నారు కాబట్టి ప్రాబ్లం అయితే లేదు. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇదిగోండి, ఇదే చికెన్ అనమాట. ఓకే, కడిగారు, బాగానే ఉంది, బాగానే వాష్ చేశారు అనుకున్నాను. ఓకే, మంచిగా ఫ్రై చేశారు. సో ఇప్పటివరకు అయితే బాగుంది, ప్రాసెస్ కూడా బాగానే ఉంది. అండ్ వండ ఆయన వచ్చేసరికి ఇతను అనమాట, బీహారీ అతనిన. అండ్ నెక్స్ట్ అయితే బాగానే ఎగరబెట్టేశారు. తర్వాత టమాటా ప్యూరీ వేస్తారనమాట. టమాటోస్ కూడా కొంచెం ఏరి మంచిగా వేస్తున్నారు కాబట్టి ప్రాబ్లం అయితే లేదు మాకు. అండ్ ఓకే ఓకే బాగానే ఉంది, ఇప్పటి వరకు చిక్కగానే ఉంది కర్రీ కూడా. అండ్ పూర్తిగా అయ్యేసరికి ఎట్లుంటుందో చూపిస్తాను. సో నెక్స్ట్ అయితే మసాలాలన్నీ వేస్తారనమాట. కిచెన్లో ఎన్ని ఎన్ని రకాలు ఉంటాయి అన్ని రకాల మసాలాలు వేస్తారనమాట. ఓకే, చూడడానికి చాలా బాగుంది కూర, చాలా టెంప్టింగ్ ఉంది. ఓకే, ఫైనల్ అయితే ఇట్లా వచ్చింది, కానీ అది ఫేక్. అసలు ఆ కర్రీలో హాఫ్ కంటే ఎక్కువ వేసారు వాటరు. ఇంకా వీడియోలో తక్కువ చూపించాను నేను, దీని ముందు ఇంకా వేసారు, తర్వాత ఇంకా చాలా యాడ్ చేశారు. అండ్ ఒకటే మైనస్ అనమాట, అసలు చూస్తున్నారు కదా వాటర్లా ఊగుతున్నాయి. మరి ఎట్లాగే ఉంటాయి హాస్టల్ ఫుడ్ అంటే. సో ఈ వీడియోకి ఇంతే కాబట్టి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.